హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మిల్ మేకర్ పులావ్ అనేది చేస్తున్నా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోండి. గిన్నె పెట్టుకున్న తర్వాత అందులో 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి తినని వాళ్ళు నెయ్యి అయితే స్కిప్ చేసేసుకోండి. నేనైతే నెయ్యి అనేది వేసుకున్నాను. నెయ్యి కొద్దిగా ఇటకిన తర్వాత అందులో బగారాకు వేసుకున్న. బగారాకు 2 అయితే సరిపోతుంది. 2 బగారాకు వేసుకొని అందులో గరం మసాలా ఒక చిన్న స్పూన్తోని గరం మసాలా వేసేసుకున్నాను. ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా. అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను వేసుకున్నాను. ఉల్లిగడ్డలు కొద్దిగా గోలిన తర్వాత మనము కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 4-5 అయితే సరిపోతుంది. వేసేసుకొని అవి గిట కొద్దిగా గోలనివ్వండి. అవి కొద్దిగా గోలిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు, 1 స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం కదా, అది కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా గోలనివ్వండి. అవి గోలిన తర్వాత మనము మిల్ మేకర్ అనేది వేసుకోవాలి. నేనైతే ముందుగా మిల్ మేకర్లు వేడి నీళ్ళల్లో వేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని గట్టిగా పిండుకొని అందులోకి వేసుకున్నా. అదైతే చూపించలేదు. మిల్ మేకర్ అయితే ఫస్ట్ వేడి నీళ్ళలో వేసుకొని పిండుకొని వేసుకోవాలి. అవి కొద్దిగా గోలిన తర్వాత అందులో రుచికి సరిపడంత కారము, రుచికి సరిపడంత ఉప్పు వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. ఆ మిల్ మేకర్ అనేది ఉప్పు కారం మంచి పట్టుకొని మంచి వేగిపోతుంది. వేగిన తర్వాత అందులో 2 టమాటా ముక్కల్ని వేసుకోండి. టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి. అవి గిట కొద్దిగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోండి. అవన్నీ కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గితే సరిపోతుంది. అంతలోపే నేను బియ్యం కడిగి నానబెట్టుకున్న ఒక 10-15 నిమిషాల పాటు ఆ బియ్యం అందులోకి వేసేసుకోండి. బాస్మతి రైస్ అయితే బాస్మతి రైస్, లేదంటే మామూలు రైస్ అయితే మామూలు రైస్ వేసేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకొని ఒక 2 చిన్న కప్పుల పెరుగు వేసుకున్నాను. పెరుగు వేయడం వల్ల అన్నం అనేది ఇట్లా మంచి పుల్లలుగా బాగా వస్తుంది. టేస్ట్ గిట్ట చాలా బాగుంటుంది. వేసుకొని ఒకసారి కలుపుకొని 1 గ్లాస్ బియ్యానికి 1.5 వాటర్ వేసుకోండి. వేసుకుంటే మాత్రం అన్నం మంచి ఇట్లా విడివిడిగా చాలా బాగా వస్తుంది మాత్రం. నేనైతే 3 కప్పుల రైస్కి 5.5 కప్పులు అయితే వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 విజిల్లు వస్తే సరిపోతుంది. మిల్ మేకర్ పులావ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మిల్ మేకర్ పులావ్ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు నచ్చుతుంది, పెద్దలకు నచ్చుతుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చికెన్, మటన్ తినని వాళ్ళు గిట ఈ విధంగా అయితే చేసుకొని తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. బయట తెచ్చుకునే దానికంట మనం ఇంట్లో చేసుకొని పెడితే పిల్లల గిట చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.